వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ వారను ఆపేదేలే, తగ్గేదేలే. ఇంత ఇంకా ఎంతవరకైనా యుద్ధం చేస్తాము, ఇంత నష్టం జరిగినా పర్వాలేదు, ఎంత నష్టం జరిగినా పర్వాలేదు, అసలు యుద్ధం ఆపనని చెప్పి ఇరాను ఇజ్రాయెల్ కత్తులు దూకుంటూ కాళ్ళు దూస్తున్నాయి. బట్ ట్రంప్ ఒక సైడు యుద్ధం ఆపేశాను, 5 రోజులు యుద్ధం చెయ్యను, తర్వాత డిస్కషన్లకు వెళ్తాను, డిస్కషన్ చేసి ఈ యుద్ధాన్ని ముగింపు దిశగా తీసుకెళ్తానని ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ నెతన్యాహు ఫ్రెండ్సే. ట్రంప్ ఏం చెప్తున్నాడో, నెతన్యాహు ఏం చెప్తున్నాడో డిఫరెన్స్ ఉంది. నెతన్యాహు ఏమంటున్నాడు, నేను నేను ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపను, దాడులు కొనసాగిస్తూనే ఉంటా అనేమో నెతన్యాహు అంటున్నాడు. ఇరాన్ని సాధ్యమైనంత వరకు మొత్తం బ్లాస్ట్ చేయాలని ఆయన చూస్తున్నాడు. ఇరాన్ ఏమంటుంది, అక్కడ సంబంధించిన స్పీకర్ ఏమంటున్నాడు, ఆయన ఒప్పుకోవడంలే. యుద్ధం నువ్వు ఎలా ఆపుతావు, నీకేం రైట్ ఉంది, యుద్ధం చేసేది నేను ఇజ్రాయెల్తో, నువ్వు ఆపుకో, నేనైతే యుద్ధం ఆపనని చెప్పి ఆ స్పీకరు గలీబాఫ్ అనేటోడు అంటున్నాడు. ఆయన డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్ నుంచి, ట్రంప్ను చంపేసేంత వరకు మీ యుద్ధం ఆపమని. సో ఈ పరిస్థితి నార్మల్ అవడానికి సిచ్యువేషన్ కనపడడంలే. ఈ పరిస్థితి ఇంకెక్కడెక్కడికి దారితీస్తుందో. నాటో ట్రై చేస్తుంది యుద్ధం ఆపాలని, ఇండియా చాలా ట్రై చేస్తూ ఉంది, యుఎస్ కూడా న్యూట్రల్ గా ఒక్కోసారి యుద్ధం ఆగిపోతే బాగుందనే ప్రయత్నాల్లో ఉంది, బట్ కుదరడంలే. హర్ముజ్ స్ట్రైట్ వల్ల ఈ యుద్ధం ఆపడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి ప్రపంచ స్థాయిలో, కానీ ఆ పరిస్థితులేమి ముందు అడుగు పడుతున్నట్టు కనపడడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇరాన్ అమెరికాని నాశనం చేస్తా, అమెరికా మీద బాంబులు వేస్తా, మిజైల్స్ వేస్తా, ఇంకేదైనా అమెరికన్ ఫ్రెండ్స్ ని ఆగం చేస్తా, ఇంకేదైనా చేస్తానేమో ఇరాన్ అంటుంది. ఇజ్రాయెల్ ఏమంటుంది, సిరియా, లెబనాన్, ఇరాన్ ఒకటే కాదు, మళ్ళీ ఫ్యూచర్ లో కొన్నాళ్ళు పోయిన తర్వాత లెబనాన్ మీద యుద్ధం చేయాల్సి వచ్చినా, మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత సిరియా మీద యుద్ధం చేయాల్సి వచ్చినా, ఇట్లా ఫేజ్లు కాకుండా ఒకేసారి అందరిని కొట్టేస్తానని బెంజమిన్ నెతన్యాహు అంటున్నారు. సో చూడాలి ఈ పరిస్థితి ఎటు పోద్దో ఏమవుద్దో చూద్దాం. అయితే ఇందులో పెద్ద కామెడీ ఏంటంటే పాకిస్తాన్ అంట ఒక వెన్యూ క్రియేట్ చేసి యుఎస్ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఆ డిప్లొమాట్స్ ఎవరైతే వాళ్ళని పిలిచి, ఇరాన్ వాళ్ళని పిలిచి, ఇజ్రాయెల్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి డిస్కస్ చేసి చర్చలు చేసి యుద్ధాన్ని ఆపొద్దంట. దానికి వెన్యూ పాకిస్తాన్ అవుద్దంట. పాకిస్తాన్ లీడర్స్ చెప్తున్నారు. భలే కామెడీగా ఉంది కదా. ఏమంటారు కదా, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందని. ఇంకా సామెతలు ఉంటాయి, ఏదో రాయి తీయలేనోడు ఏట్లోకి పోయి ఏదో రాళ్ళు ఎత్తిస్తాడు అన్నట్టు. అసలు పాకిస్తాన్కే గతి లేదు. ఆ యుద్ధం కాదు, అసలు వాళ్ళ పరిస్థితే బాగాలేదు, బతికే పరిస్థితి లేదు. డిప్లొమసీ చేసే అంత ఉందా? పొద్దున్న లేస్తే యుద్ధాలు, సివిల్ వార్సు, గ్యాంగ్ వార్సు, మర్డర్సు, ఆగవాగా ఉండి 24 గంటలు కొట్టుకునే పాకిస్తాన్ అంట ఇజ్రాయెల్కు, ఇరాన్కు యుద్ధం ఆపడానికి యుఎస్ ని కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడేదంట. ఈ విషయాన్ని వైట్ హౌస్ కూడా ఖండించింది. పాకిస్తాన్కి వెళ్ళి మేము మాట్లాడమేంద్రా ఆయన, పనికిరాని పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడమేంది, అసలు ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని చెప్పి వైట్ హౌస్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ చెప్తుంటే టర్కీ మీడియా కూడా తెగ ఉత్సాహపడిపోతుంది. ఏమని, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుంది, యుద్ధాన్ని ఆపుతుంది. భలే కావడం కదా, మీ అందరికి బాగానే వస్తుంది కదా. ఎందుకంటే పాకిస్తాన్కు దాని గురించి దానికే తెలియదు, పనిచేయడమే తెలియదు, అసలు బతకడమే చేత కాదు. పొద్దున్న లేస్తే మారణాయుధాలతోని హింస, ఎక్కడ బ్లాస్ట్ చేద్దామా, ఇండియాని ఎట్లా డిస్టర్బ్ చేద్దామా, ఇండియా తినే అన్నంలో ఎట్లా రాలేద్దామా అని చూసి, తర్వాత కాశ్మీర్లో ప్రశాంతంగా బతికే ముస్లిం సోదరుల్ని ఎవడ డిస్టర్బ్ చేసి, మతం అని చెప్పి, దేవుడి పేరు చెప్పి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేద్దామా అని చూసే పాకిస్తాను మధ్యవర్తిత్వం చేస్తుందంట. కాశ్మీర్ సోదరులు చాలా మారారు, వాళ్ళకు రియలైజేషన్ అయింది, వాళ్ళ లైఫ్ గురించి ఆలోచనలో ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ప్రకారమే చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇరాన్ కోసం కూడా ఒక ట్రెమెండస్ స్టెప్ చేశారు, అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకో. బట్ పాకిస్తాన్ ది భలే కామెడీ. ఈవెన్ దురంధర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్న మామూలు పాకిస్తానీ సిటిజన్స్ ని కూడా పట్టుకొని, నువ్వు స్పైవా, నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని చెప్పి గోళగోళ చేస్తున్నారంట. చిన్న విషయాలకే బెదిరిపోయి డిఫెన్స్ చేసే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్, వాళ్ళ సివిలియన్స్ ని కంట్రోల్ చేయలేని పాకిస్తాన్ ఏదో పెద్ద ఆశయాలు పెట్టుకొని రాంగ్ ప్రొపగండా అంటే ప్రచారం చేసుకుంటుంది. ట్రంప్ యుద్ధం ఆపడని సర్టిఫై చేసి చంపుతో తిరిగింది. ఇప్పుడేముంటుంది, ఒకవేళ ట్రంప్ మా మీద యుద్ధం చేస్తే మేము ఇండియా మీద బాంబులు వేస్తాం అంటుంది. సో ఎందుకు ఇక పాకిస్తాన్ గురించి
పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దాడులు చేసినా ఈసారి మామూలుగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఇండియాకి సంబంధించిన చాలా మంది స్పైలు పాకిస్తాన్‌లో ఉన్నారని చెప్పి దాని పని అది చూసుకుంటే మంచిది. ఇక యుద్ధంలోకొస్తే ఇరాన్, ఇజ్రాయెల్ నువ్వా నేనా అని చెప్పి జోడు గుర్రాలు తర్వాత జోడు పందెం కోళ్ళలాగా యుద్ధం కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఆగేలా లేదు. కానీ అసలు ఏంది పరిస్థితి? ఈ యుద్ధం వల్ల దేశాల కన్నా, ఎకానమీ కన్నా సాధారణ ప్రజలు ఎవరైతే ఇరాన్‌లో ఉన్న సోదరి సోదరీమణులు ఉన్నారో, ఇజ్రాయెల్‌లో ఉన్న సోదరి సోదరీమణులు ఉన్నారో పాపం వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ పోయింది. వాళ్ళు సాధారణంగా బతికే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు ఏ పని చేయాలి? దీన్ని ఎట్లా రికవర్ చేయాలో అర్థం కాదు. ఉద్యోగాలు పోతాయి, ఆ ఇల్లులు పోతాయి, డాక్యుమెంటేషన్ ఏదైనా ఉన్నా పోతే, ఇంటి మీద బాంబులు పడితే ప్రాణాలు కూడా పోవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. అదంతా రీసెర్చ్ చేసుకోవాలంటే డెకేడ్స్ పడుతుంది. 10, 20, 30 సంవత్సరాలు పట్టవచ్చు. దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత 1929 నుంచి 39 దాకా మీకు గ్రేట్ డిప్రెషన్ జరిగింది. అంటే ప్రపంచం మొత్తం యుద్ధ ప్రభావం చూపించి మ్యానుఫ్యాక్చరింగ్ లేక, తినేదానికి బ్రెడ్ లేక, లోఫ్ ఆఫ్ బ్రెడ్ కోసం కరెన్సీ బాగా ప్రింట్ చేసి జర్మనీలో యుద్ధల బండి మీద నింపుకొని వెళ్ళిన లోఫ్ అంటే ఇంత పెద్దగా రొట్టె ఉంటుంది. ఆ రొట్టె ముక్క తింటే సరిపోతుంది. అలాంటి రొట్టె ముక్క కోసం ఎంతో కష్టపడ్డారు జర్మన్స్. వాళ్ళ మీద కంపన్సేషన్ ఫైన్స్ చాలా ఉన్నాయి నేషనల్ లీగ్ నుండి. అలాంటి పరిస్థితి ఎదుర్కోలేక సాధారణ ప్రజలు నానా హింస పట్టారు. ఇంకా దారుణం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా రికవర్ అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు జరిగే ఇరాన్, ఇజ్రాయెల్ వార్ వల్ల సాధారణ ప్రజలు వాళ్ళ జీవన శైలిని ఎలా సాధారణం చేసుకుంటారు, అసలు వాళ్ళు ఏ పని చేస్తారు, ఎలా బతుకుతారు, వాళ్ళకు ఫుడ్ ఎలానా, ఏ దేశం వాళ్ళకు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడుతుంది, తర్వాత రీకన్స్ట్రక్షన్ చేస్తుంది, అది తలుచుకుంటేనే చాలా భయంకరమైన పరిస్థితి ఉందని మనకు అర్థమవుతోంది. సో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు, ఈ విషయాలు పక్కన పెడితే అది పెద్ద ఇంపార్టెంట్ కాకుంటే ప్రజలు మాత్రం రోజు రోజుకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. చనిపోతారో తెలియదు, హ్యాండ్ కాప్డ్ అవుతారో తెలియదు, మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు, ఫిజికల్గా బాడీకి హెల్తీగా ఉంటుందో లేదో తెలియదు, ఆర్గాన్స్కి ఏమైనా పాయిజనేట్ స్మెల్ తర్వాత ఆ ఎయిర్ తగిలి ఇంకేమైనా అవుతుందో తెలియదు. పరిస్థితులు చాలా హార్ష్గా ఉన్నాయి. సో దీనికోసం ఇండియాలో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీ తర్వాత ఇండియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ ఇండియన్ గవర్నమెంట్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. దాని ప్రకారం అన్ని పరిస్థితులు నార్మల్ అవుతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుద్దో. వారు ఆగాలని అందరూ ట్రై చేస్తున్నారు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఎవరు నష్టపోతారో, ఎవరు సెట్ అవుతారో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.